మిత్రమా, వాడు సంపాదించాడు అంటే దానికి కారణముంది. వాడు జీవితంలో చాలా కష్టపడ్డాడు. జీతం వస్తుంది కదా, జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని అలా నిర్మలంగా ఉండిపోతే ఎలా? మరి నువ్వు ఇంకెప్పుడు సంపాదిస్తావు మిత్రమా? ఇంకెప్పుడు ఎదుగుతావు చెప్పు? నీకంటూ కొన్ని కలలు ఉంటాయి కదా. మరి ఆ కలలు నెరవేరుతాయో లేదో అని పక్కన పెడితే కనీసం వాటి కోసం నువ్వేం చేస్తున్నావు? ప్రయత్నం ఉందా నీ కలల కోసం? అలాంటప్పుడు మరి పక్క నుండి సంపాదన, ఎదుటివాడి సంపాదన గురించి నీకెందుకు నేస్తమా? ఒక్కసారి ఆ ఆలోచన నుంచి బయటకు వచ్చి చూడు. నువ్వు ఏదైనా చేయగలవు. ఇదిగో చెప్తున్నాను విను మిత్రమా. ఇక్కడ ఎన్ని అగచాట్లు పడినా పర్వాలేదు, ఎన్ని నిందలు మోసినా పర్వాలేదు, ఎన్ని మోసాలు చేసినా పర్వాలేదు, చివరికి నీ జేబు బరువెక్కితే చాలు, అంతా మామూలే. అప్పటి వరకు నువ్వు ఎందుకు పనికిరావుని అన్నవాడు నీ అడుగులకు మడుగులు ఒత్తుతాడు. నీకే పని చేత కాదని కారు కోతలు కూసేవాడు నీకంటే గొప్పవాడు లేడంటూ నీ వెంట పడతాడు. ఇక్కడ ఏమాయ లేదు, మర్మం అంతకన్నా లేదు. కేవలం పైసామే పరమాత్మ. అంతా పైసానే మిత్రమా. అదే సర్వ నాటకాలకి కూడా సూత్రధారి. నీకు ఇష్టమైన దానికోసం చేసే పోరాటంలో స్వార్థం ఉండకూడదు. నువ్వు చేద్దామనుకునే పని గురించి నీకు తికమక ఉండకూడదని ఇస్తమా. ఎప్పుడైనా ఒక నిర్ణయంతో ఏది మారదని ముందుగానే తెలుసుకో. చెయ్యాలనుకున్న దాని గురించి ఎక్కువగా ఆలోచించద్దు. ఎందుకంటే అక్కడే పూర్తి సమయం వృధా అయిపోతుంది. ప్రతి క్షణం గడిచిపోవడమే తప్ప నువ్వు ఆలోచించినంతసేపు బరువుగానే అనిపిస్తుంది. మనమే దాన్ని భారంగా గడుపుతామని గుర్తుపెట్టుకునేస్తామా. ఈ రోజుల్లో నువ్వు నిజానికి దగ్గరగా బ్రతికితే ప్రశాంతంగా జీవనం సాగించవచ్చు. కోరికలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ దాన్ని నెరవేర్చుకోవడానికి సరిపడినంత ఆర్థిక స్తోమత లేనప్పుడు నీ ఇష్టాన్ని మనసులోని అణిచివేసుకుని ఎక్కడో ఒక చోట పని చేయక తప్పదనేస్తమా. అలా కాదని నీ సమయాన్ని వృధా చేస్తూ నీ ఇష్టం వైపు పరుగులు పెడితే రెండింటినీ చెడినవాడివవుతావు. సరిగ్గా గురిపెట్టు. నీ బ్రతుకు గాడి తప్పకుండా, కుటుంబం కుదేలైపోకుండా చూసుకుంటూనే ఉండు. నీకు నచ్చిన పని కోసం మరింతగా కష్టపడుతూ నీ కళ్ళన్నీ కూడా నెరవేర్చుకునేస్తమా. ఎప్పుడు ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తారో తెలిసిపోతే ప్రపంచంలో బాధ లేనట్టే. ఒకటి మాత్రం ముందే ఊహించవచ్చు, అదే అవకాశం వచ్చిన తర్వాత మనిషి ఖచ్చితంగా మారిపోతాడు అని. మిత్రమా, అప్పుడు వాడికి నీ అవసరం ఉండదనేస్తమా. అప్పటి వరకు ఒక లెక్క, అప్పటి నుంచి ఒక లెక్క. అందుకే నువ్వు ముందే సిద్ధంగా ఉండు. అప్పటి వరకు నీతో పాటు అడుగు వేసి గట్టెక్కిన తర్వాత నీ చెయ్యి వదిలిపెట్టే సన్నివేశాలు నీ జీవితంలో చాలా చూడాల్సి వస్తుంది. మిత్రమా, నీకు సమయం విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా? బాధ్యతలు మీద పడి నీకు వచ్చిన ఆ 4 నిమిషాలు కూడా నీ చేతిలో లేనప్పుడు, పోయిన క్షణం తిరిగి రాదని నీకు తెలిసినప్పుడు, వాటి కోసం ఆలోచిస్తూ ప్రస్తుతాన్ని మళ్ళీ వృధా చేసుకుంటున్నావంటే నీకు ఇంకా కాలం విలువ తెలియనట్లని అర్థం. ఈ క్షణం నీకు ఎలా ఉపయోగపడుతుందనే స్వార్థంతోనే నువ్వు ఆలోచించకపోతే ఎప్పటికీ నీకు సమయం దొరకదు నేస్తమా. నీ జీవితంలో ఇంకా పరీక్షలు ఎదురవుతున్నాయంటే దానికి మరింత గొప్పగా నీ కోసం ఏదో ఒక అద్భుతం ఎదురు చూస్తుందని అర్థం. అవునా నేస్తమా? శక్తికి మించిన అడ్డంకులను దాటి వస్తున్నావు అంటే నువ్వు మరింత బలవంతుడు అవుతున్నావని అర్థం. ప్రతి ప్రయత్నం ఫలించాలనేది నీ ఆశ కావచ్చు నేస్తమా. కానీ ఫలించాల్సిన ప్రయత్నం నీకు తెలియకుండానే నీ నుంచే మొదలవుతుంది. సమయం, సందర్భం, సుముహూర్తం అక్కర్లేని క్షణం చాలు నీ ఊహలు నిజమవ్వడానికి. అందుకే ఊరికే ఉండిపోకునేస్తమా. ప్రతి క్షణం స్పృహలోనే ఉంటూ నీ పను నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కథలని బొమ్మకు కవితలు చెబితే దాని మనసు కరుగుతుందా? నిన్ను పట్టించుకునే చోట నీ గురించి చెబితే నీకు స్థానం దొరుకుతుందా? రుచిగా లేవని మంచినీళ్లకు పేరు పెట్టగలవా నేస్తమా? ఒక్క విషయాన్ని అర్థం చేసుకో మిత్రమా. సరిగ్గా లేదని జీవితాన్ని అంతరార్థంగా ముగించగలవా? కొండ మీద కోపగించి గమ్యాన్ని చేరుకునే మరో మార్గాన్ని వెతుక్కోకుండా అక్కడే ఉండిపోతావా? అలా కాకుండా
ఋతువులాగా మారుతూ ముందుకు సాగిపో. ప్రతి కాలానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది నేస్తమా. నీలో ప్రతి మార్పు కూడా అంతే గొప్పగా ఉండేలా చూసుకుంటూ సాగిపో. హాయిగా ఉంటుంది. మన గురించి ఎవరో ఎక్కడో మాట్లాడినంత మాత్రాన మనం దిగజారిపోమక్కర్లేదు. బహుశా మనల్ని దిగజారడానికి వాళ్ళలా మొరుగుతూ ఉండొచ్చు. నీకు తెలిసిన నిన్ను నువ్వు ఏంటో తెలియని వాడి దగ్గర నిరూపించుకోవడం కోసం ఎందుకు అంతలా పోరాడుతున్నావు? అదంతా కూడా వృధా ప్రయత్నం మిత్రమా. నువ్వు ఎవరికి అర్థం కావాల్సిన అవసరం లేదు. అర్థం కాకపోవడానికి నువ్వేమీ అంతరిక్షానివి కాదు, ఒక సాధారణమైన మనిషివి. ఆక్రోశాలు పక్కన పెట్టి చూడగలిగితే ప్రతి మనిషి అందగాడే ఈ లోకంలో. అవునా నేస్తమా? నువ్వు ప్రతి వాణ్ణి నమ్మేస్తావంటే అది నీ తప్పే మిత్రమా. నిన్ను ఎవరూ నమ్మడం లేదని బాధపడతావు అంటే అది కూడా నీ తప్పే. ఎందుకంటే నమ్మి మోసపోయేంత మంచితనం నీకుంటే ఎన్నిసార్లైనా మోసం చేయగలిగే దుర్మార్గం బయట నడుస్తుంది. పరిస్థితులకు తగ్గట్టు మారకుండా ఇంకా అదే మెట్ట వేదాంతం చెప్పుకుంటూ ఉంటావా? గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? ధర్మం తరపున నిలబడాలంటే ఒక్కోసారి సొంత వారితో కూడా యుద్ధం చేయక తప్పదని. అవునా? మరి నువ్వు నేను ఎంత? అందుకే కాలానికి తగ్గట్టుగా బ్రతుకు. నువ్వు ఎవ్వరిని నమ్మాల్సిన అవసరం లేదు నేస్తమా. నిన్ను ఎవరూ నమ్మడం లేదని బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. మిత్రమా, జేబులో డబ్బులు ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోతే జేబు ఖాళీ అయిన తర్వాత దారులన్నీ మూసుకుపోతాయి. ఆ చిల్లర సవ్వడిలో పడి నువ్వు రేపు అన్ని రోజును మర్చిపోకు నేస్తమా. జీవితం ఒక రోజుతోనో, ఒక నెలతోనో, ఒక సంవత్సరంతోనూ అయిపోదు. చాలా ప్రయాణం చెయ్యాలి మిత్రమా. ఆ ప్రయాణంలో నువ్వు వేసే ప్రతి అడుగు రూపాయితోనే ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకో. నీ దగ్గర డబ్బులు ఉన్నాయా? అయితే జాగ్రత్త. అది నీలో మెల్లగా ఆలోచన శక్తిని పోగొడుతుంది. అమ్మా నాన్నలను కూడా ఇంటి నుంచి వెలివేసే వరకు నిన్ను దిగజారుస్తుంది నేస్తమా. నీకంటే గొప్పవాడు ఎవడూ లేడనేలాగా చేస్తుంది. నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అనిపిస్తుంది. కానీ అదంతా నీ భ్రమని గుర్తుపెట్టుకో నేస్తమా. అర్థమైందనుకుంటా. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా అది నువ్వు అనుభవించడానికి కానీ తీసుకుపోవడానికి కాదు. సంపాదించు, కానీ దానివల్ల నువ్వు చేసే కర్మలు ఖరీదైనవిగా మారకుండా చూసుకో. ఎందుకంటే ఎన్ని జన్మలెత్తినా కర్మలు నీతోనే ఉంటాయి. మిత్రమా, ఒక మగాడిలో ఆడది భరించలేని లక్షణం తనను పట్టించుకోకపోవడం. అదే ఒక ఆడదానిలో మగాడు అస్సలు సహించలేని లక్షణం ఏంటో చెప్పనా? తనను లెక్క చేయకపోవడం. కాదంటారా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.